లేకపోతే మీరు నేటివ్ అమెరికన్ జెనోసైడ్ అని గూగుల్లో వెతకండి. బోల్డ్ అంత రిఫరెన్స్ ఉంది. ఇది ఇందులో చర్చించడానికి ఏం లేదు. చర్చల్లో ఏంటంటే 10 కోట్ల మందిని చంపారా, 12 కోట్ల మందిని చంపారా, 15 కోట్ల మందిని చంపారా, 20 కోట్ల మందిని చంపారా అనేది చర్చ తప్పించి చంపలేదు అని అసలు ఎవరు మాట్లాడరు. అట్లాంటి క్వశ్చనే లేదు అది. కాబట్టి మీరు చెప్పిన దానివల్ల కొన్ని కోట్ల మంది చంపబడ్డారు. ఐరోపాలో ఎంతమంది చంపబడ్డారో మనకు తెలియదు, ఎందుకంటే దాని గణాంకాలు కూడా లేకుండా పూర్తిగా ధ్వంసం చేశారు. ఇది కొన్ని కోట్ల మందిని చంపారు అనే విషయం బైబిల్లోనే ఉన్నాయి. ఈ బైబిల్ రాయడం ఆగిపోయిన తర్వాత జరిగిన చరిత్ర మీరు చెప్తున్నారు. అంటే ఈ విషయాలు బైబిల్లో రాయబడ్డాయి. ఇన్ని కోట్ల మందిని చంపిన ఈ వివరాలన్నీ చరిత్రలో ఉన్నాయి. ఈ చరిత్రకు ముందే బైబిల్లో ఉన్న గణాంకాల ప్రకారం కొన్ని కోట్ల మందిని వాళ్ళే అదే గొప్ప కార్యాల గణకార్యాలను రాసుకున్నారు. ఇప్పుడు తప్పు చేసిన వాడిని శిక్షించడం అనేది ఏ సమాజంలో అయినా ఉండేది. ఇప్పుడు మనకి యుద్ధాలు జరిగాయి. అధర్మాత్మలను శిక్షించడం అనే సూత్రం మనకు ఉంది. అందులో కూడా పరిస్థితుల్లోనే ఆడవాళ్ళని ముట్టుకోవడం, చంపడం అనేది మన ఆ దరిద్రం లేదు. వీళ్ళకి ఆ నియమాలు